శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 16వ అధ్యాయంలోని 151వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాలా కామధు కామరూపిణి. అమ్మవారు సత్యజ్ఞానానంద రూప. సత్యము, జ్ఞానము, ఆనందము మూడు కలిసినటువంటి బ్రహ్మానంద స్వరూపిణి, చిదానంద స్వరూపిణి, చిత్కళా స్వరూపిణి జగన్మాత. సామరస్య పరాయణ. శివశక్తుల సామరస్యమే శ్రీమాత స్వరూపము. శివశక్తైక రూపిణి ఆ తల్లి. శివపార్వతులు ఒకే రకమైన సమమైన రసము, భావములు, ఆలోచనలు, ఆచరణ కలవారు. అందుచేత ఆ తల్లి సామరస్య పరాయణ. తన భక్తుల చేత కూడా సామరస్యము అనేటటువంటి గుణాన్ని ప్రవర్తింపచేస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా వాళ్ళు సంఘానికి మంచి చేసే ఆలోచనలతో, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ధర్మాచరణతో ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి స్థితికి భక్తులను తెచ్చిపెడుతుంది శ్రీమాత సామరస్య పరాయణ. కపర్దిని. గంగా ప్రవాహ గర్భాన్ని అణిచివేసిన ఈశ్వరుడు కపర్దుడు లేదా కపర్ది. అంటే జటాజూటము కలవాడు, పృథ్వీతత్వము కలవాడు ఈశ్వరుడు. దీనికి ముందుగా ఒక కథ చెప్పుకోవాలి. జటను ముడివేసిన వాడు కపర్ది. భగవంతుడైన ఈశ్వరుడు తన జటాజూటాన్ని ఎందుకని ముడివేసుకున్నాడు? పూర్వం భగీరథుడు ఘోరమైన తపస్సు చేశాడు. సురగంగ కోసం, వాళ్ళ తాత ముత్తాతల యొక్క భస్మం మీదుగా ప్రవహించడం కోసం, వారిని పునీతులను చేయడం కోసం గంగ కోసం తపస్సు చేశాడు. గంగ కూడా ఒప్పుకుంది. అతి సౌందర్య రాశి, హిమవంతుని యొక్క పెద్ద కూతురు అయిన గంగాదేవి తన సౌందర్యాతిశయంతో, తన గమన వేగంతో భగీరథునికి వరాన్ని ఇచ్చింది. ఆమె భూమి మీదికి వస్తానని మాట ఇచ్చింది. బ్రహ్మాండాలను ముంచివేసే వేగంతో, దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో ఆకాశం నుంచి గంగాదేవి బయలుదేరింది. ఆ గగనగంగ దూకుడు చూసిన సర్వలోకాలు భయపడిపోయాయి. ఈ ప్రచండ వేగంతో ఆమె భూమిపై కనుక దుమికితే ఒక్కసారిగా భూమి మీద కల సర్వ ప్రాణికోటి జలప్రళయంలో మునిగిపోతుంది. ఈ అకాల ప్రళయాన్ని ఆపమని దేవ మానవ ఋషిగణాలంతా ఈశ్వరుని ప్రార్థించారు. భగీరథుడైతే ఇంకా భయపడ్డాడు. ఏం చేయాలో తోచగా ఈశ్వరా రక్షించు అని గట్టిగా ప్రార్థించాడు. చండ వేగంతో వచ్చే గంగకు ముందుగా ఆమె దూకడానికి ఒక ప్రదేశము, ఒక వేదిక, ఆ వేగాన్ని తట్టుకోగల గుంట వంటి ప్రదేశం కావాలి. అది ఈశ్వరుడే ఏర్పరచాలి. అందరి ప్రార్థనలు విని మహాయోగీశ్వరుడైన ఈశ్వరుడు తన శిరస్సుని వేదికగా చేసుకొని సురగంగను దూకమన్నాడు. సురగంగకు ఆ మహాయోగీశ్వరుని శక్తి తెలియదు. జటాధారి, గౌరాంగుడు, విభూతి పూతతో ఉన్నవాడు, సర్పహారాలు, 3 కళ్ళు కలిగిన ఈశ్వరుడు తన వేగాన్ని, వేగంలో ఉన్న శక్తిని, విద్యుత్తును తట్టుకోగలడా అనుకొని అపహాస్యంగా భావించి ఈ ప్రచండ వేగంతో ఈశ్వరుని కూడా ముంచెత్తి పాతాళానికి లాక్కపోతాను అని అహంకరించింది. అలా ఆమె శివుని శిరస్సుపై ఒక జల పర్వతంలాగా నురుగులు కక్కుతూ దుమికింది. సృష్టి స్థితిలయాలకు
కారణభూతుడైన పరమశివుడు, పైగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని తనలోనే ఐక్యం చేసుకుని ఉన్న పరమశివుడు కొంచెం కూడా చెలించలేదు. ఆయన శిరస్సు అదరలేదు, చూపులు చెదరలేదు. ఎప్పటిలాగా ప్రశాంతంగా ఉన్నాడు. శిరస్సుపై జటాజూటం చుట్టలుగా చుట్టి గంగా ప్రవాహానికి ఒక గుంటలాగా ఏర్పడేట్టు చేశాడు. ఆ సురగంగ జటాజూటంలో చిక్కుకుపోయింది. బ్రహ్మాండ మండలమే కేశములుగా కల వ్యోమకేశుని జటాజూటం ఆమె ఎప్పుడూ చూచింది విన్నది కాదు. గర్భమంతా అణిగిపోయి గంగ చాలా సిగ్గుపడింది. అలా జటాజూటాన్ని చుట్టలుగా చుట్టాడు కాబట్టి మహేశ్వరుడు కపర్ది అయ్యాడు. సరే, అందరూ కూడా సంతోషించారు, గంగ వల్ల ప్రమాదమేమీ భూగోళానికి కలగలేదు అని. అయితే భగీరథుడు మాత్రం తన తాత ముత్తాతల కోసం పరమశివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు పరమశివుడు ఒక మంచి చిరునవ్వు నవ్వి ఒక జటను కొద్దిగా తొలగించి గంగకు దారి ఇస్తే గంగ హిమాలయాల మీదికి వచ్చింది. అలా గంగను శోధించిన వాడు పరమశివుడు కాబట్టి ముడి వేసిన కేశపాశంతో జటాజూటంతో కపర్ది అయ్యాడు. ఆ కపర్ది అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలు కాబట్టి అమ్మవారు కపర్దిని అయింది. బగళాండ అనేటటువంటి క్షేత్రంలో వెలసిన దేవి పేరు కపర్దిని దేవి. తర్వాత నామము కళామాల. 64 కళలని మాలగా ధరించిన శ్రీమాత కళామాల. కామధుక్ అంటే కామధేను వలె శ్రీమాత భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటుంది. ఎంతమంది ఎన్ని కోరికలు కోరినా కూడా ఆమె అలా వారి కోరికలను ఎప్పటికీ యుగాల పర్యంతం తీరుస్తూనే ఉంటుంది. కామరూపిణి శ్రీమాత తాను కోరిన రూపం ధరించగల కామరూపిణి. అలాగే ఆమె సర్వదేవతా స్వరూపిణి, సర్వ ప్రాణికోటి స్వరూపిణి. ఆమె సర్వ అవతారాలు ఆమె కామరూపాలే. ఇలా మనము 151వ శ్లోకాన్ని పారాయణ చేసుకున్నాం కదా. ఈ శ్లోకంతో 16వ అధ్యాయం సంపూర్ణమైంది. రేపటి నుండి 152వ శ్లోకంతో 17వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అంతవరకు మనము శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ, మనసే నీవశమై స్మరణమే జీవనమై, మనసే నీవశమై స్మరణమే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి, శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కనక జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా.